హలో హలో సోను. ఎక్కడ దాకా వచ్చావు? సారీ సోను, యూఎస్ నుంచి మా అన్నయ్య ఇచ్చాడు, నేను రావడం కుదరదు. ఇదేంటి ఆ విషయం ఇంత ఆలస్యంగా చెప్పేది? లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. సరే సరే, ఏదో ఒక ఆటో పట్టుకుని వెళ్ళిపో, నేను కొంచెం పనిలో ఉన్నా, ఉంటా మరి. హలో హలో ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతానండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి. నన్ను వదిలేయండి. నా శాలరీ డబ్బులు మొత్తం మీకే ఇచ్చేస్తాను. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. అమ్మాయితో పాటు డబ్బులు కూడా వచ్చాయి. 1+1 ఆఫర్ అంటే ఇదేనేమో. ఇంకెందుకు మామ లేటు, పని అయినాక మందు బిర్యానీ తెచ్చుకుందాం. నన్నేం చేయొద్దండి, ప్లీజ్ ప్లీజ్. నేను వెళ్ళాలండి, చాలా లేట్ అయిపోయింది. ప్లీజ్ అండి, ప్లీజ్ నన్ను పంపించేయండి. మీకు దండం పెడతానండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను పంపించేయండి, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ అన్నయ్య, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య. ఎరా మందు ముందు పెట్టుకొని ఆలోచిస్తున్నావు. ఆంటీని రేపు చేశాను ఫీల్ అవుతున్నావా? అయినా వచ్చి అదే అదేం లేదు మామ. ఇవాళైతే ఫిగర్ అదిరిపోయింది. నేనైతే మరి ఎంజాయ్ చేశా. మేము ఎంజాయ్ చేసామయ్యారా? చాలా ఎక్కువ అయిపోయింది. తినాలి సార్. ముందు ఒక మంచి నీళ్ళు. ఓకే సార్. నేను చూస్తే జాబ్ చేసుకునే అమ్మాయిలా ఉన్నావు. ఎస్ సార్. అర్ధరాత్రి వరకు రోడ్ల మీద ఏం చూస్తున్నావు? ఆఫీస్ పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవని తెలీదా? ఏం నవ్వుతున్నావు? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కడో ఉన్న అంతరిక్షంలోకే వెళ్తున్నారు.
మీరేంటి సార్ నా కొడుకుల్ని కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపుతారనుకుంటే మీరేంటి సార్ అమ్మాయిలు ఇంట్లో ఉండాలి కదా, రోడ్డు మీద ఉండకూడదని చాతగా నసమొద్దులాగా మాట్లాడుతున్నారు. అందుకే నవ్వు వచ్చింది. అర్ధరాత్రి వరకు రోడ్ల మీద తిరుగుతుంటే మేము కాపలా కాయాలా? అసమర్థులమా? అవును, మేము అసమర్థులమే. పైన పోలీస్ ఆఫీసర్స్ ఆర్డర్ ఇచ్చేదాకా వెయిట్ చేసి షూట్ చేయలేకుండా ఉండే మేము అసమర్థులమే. ఎస్, అసమర్థులమే. ఓపెన్ చేయండి, ఈ గన్ మీరు తీసుకోండి. మీకు లా అండ్ ఆర్డర్స్ లేవు, మీకు న్యాయం జరగాలి కదా. ఈ గన్ మీకు ఇస్తా. మీకు రూల్స్ లేవు, మీరు వెళ్ళి షూట్ చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటా. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటమ్మా మీరు ఇక్కడే ఉన్నారు? మేము వాళ్ళని పట్టుకొని కోర్టు చుట్టూ వాయిదాలకి తిరగటం తప్ప నా కొడుకులకి శిక్ష పడదు, నీకు న్యాయం జరగదు. అందుకే సార్ గన్ను నీ చేతికి ఇచ్చారు. వెళ్ళు, ఆడది కనబడితే చాలు రేప్ చేసే నా కొడుకులకి కుక్కల్ని కాల్చినట్టు కాల్చిపడే. వెళ్ళు వెళ్ళు, సార్ చూసుకుంటా అన్నారుగా, వెళ్ళిపో. సార్ అమ్మాయి ఆవేశంగా వెళ్ళింది సార్, షూట్ చేయటం వచ్చిద్దో రాదో. తను దెబ్బతిన్నప్పుడు వేటాడే వస్తుంది. నా గుండెల మీద చేసినప్పుడు వదిలిపెట్టిన నన్నయ్య అన్నాను కదరా. నీ మాన మీద గన్ను పెట్టేసరికి చెల్లెమ్మనైపోయానా? నీలాంటి నా కొడుకులు అస్సలు బతకూడదు. తినాలి సార్. ఆ బాడీని మార్చికి పంపించండి. అలాగే సార్. భారతదేశంలో మహిళలకు ఎన్నో చట్టాలున్నాయి, కానీ ఆ చట్టాలు అఘాయిత్యానికి గురైన మహిళల పాలిట ఓదార్పు చట్టాలు మాత్రమే. ఇంకెంతకాలం ఇలా అన్యాయానికి గురైన ఆడవాళ్లు నలిగిపోతుంటే అన్యాయం చేసిన వాళ్లకు చట్టం మా చుట్టం అని తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే మా చిత్రంలో అన్యాయానికి గురైన అబల శివంగిలాగా తిరగబడి చంపుతుంటే ఇకపై ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే దడిసే రోజు రావాలని కోరుకుంటూ మీ టిక్కీ జోషి క్రియేషన్స్. Please subscribe Tikki and Joshi Creations.